ప్రతి నిశ్శబ్దంలో దాగి ఉంది ఒక రహస్యము. ప్రేమ మోసంగా మారింది, బాధకు ఒక రూపం కలిగింది. కళ్లల్లో జ్ఞాపకాలు, మనసులో నమ్మకం ముక్కలయ్యింది. నీటి అలల మీదకు చేరుకుంది ఒక భయంకరమైన అనుభూతి. నిజం ముందుకు వచ్చింది. ప్రతి శ్వాస వణికిపోయింది. ద్వేషానికి ప్రేమకి మధ్య గెలిచింది నిజమైన విశ్వాసం. సోనియా తన మంచం మీద కూర్చునుంది. తను దిగులుగా ఎక్కడో ఆలోచిస్తూ ఉంది. తన కళ్ల కింద చాలా డార్క్ సర్కిల్స్ ఉన్నాయి, కానీ తన కళ్లల్లో కన్నీళ్లు లేవు. తను ఏమీ మాట్లాడదు. అప్పుడే తన ఫోన్ రింగ్ అవుతుంది. తను తన ఎడమ చేతితో కాల్ లిఫ్ట్ చేస్తుంది. ఇది తన డాక్టర్ కాల్. హలో. ఏం చేస్తున్నావు సోనియా? ఏం లేదు, ఊరికే కూర్చొనున్నాను. నువ్వు మందులు వేసుకున్నావా? ఇప్పుడు వేసుకుంటాను. సరే, నేను నీకు ఒక్కటే సజెస్ట్ చేస్తాను. నువ్వు నీ లైఫ్లో ముందుకు వెళ్ళాలి. సరే, నేను నీకు సాయంత్రం కాల్ చేస్తాను. సోనియా కాల్ కట్ చేస్తుంది. తను మంచం మీద నుంచి లేస్తుంది. అప్పుడే తెలుస్తుంది తన రెండవ చెయ్యి లేదు అని. తన కుడి చెయ్యి మోచేతికి పైనుండి కట్ అయ్యింది. తను టేబుల్ దగ్గరికి వెళ్తుంది. తన మందులు తీసుకుంటుంది. ఎదురుగా కిటికీలో నుంచి తనకి పిల్లలు ఆడుకోవడం కనిపిస్తారు. అది చూసి తన కళ్లల్లో నుంచి కన్నీళ్లు వస్తాయి. కొన్ని నెలల క్రితం సోనియా ఇంకా గర్విత్ నేల మీద కూర్చుని మాట్లాడుకుంటూ ఉంటారు. అయితే మరి నెక్స్ట్ ప్లాన్ ఏంటి? ఏముంది, ఇక పెళ్ళి అంతే. నిజంగానా? మరి ఎప్పుడు పెళ్లి చేసుకుంటావ్? అప్పుడు గర్విత్ తన జేబులో నుంచి ఒక రింగ్ తీస్తాడు. దాన్ని సోనియాకిస్తాడు. అది చూడగానే సోనియా సంతోషిస్తుంది. ఇక ఒకరోజు ఎప్పుడైతే గర్విత్ చనిపోయాడో, సోనియా నది దగ్గర నిలబడి ఉంటుంది. నీళ్లపైన రక్తం విస్తరించడం చూస్తుంది. అది చూసి తను కంగారు పడి తను అటువైపే పరిగెత్తే ప్రయత్నం చేస్తుంది. గర్విత్ ని వెతుకుతూ ఉంటుంది. గర్విత్, 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 అప్పుడే నీళ్లలో నుంచి ఆ ప్రాణి మళ్ళీ బయటికి వస్తుంది. ఇక నీళ్ల మీద ఉన్న తన చేతి మీద దాడి చేసి దానిని నరికేస్తుంది. సోనియా నొప్పితో గట్టిగా అరుస్తుంది. నీకు తెలిసిందా, ఆ నదిలో ఇవాళ ఉదయమే మరొక మరణం జరిగింది. మరుసటి రోజు ఆష్మా చందన్తో పాటు నది ఒడ్డుకి చేరుకుంటుంది. తను ముందు రోజు జరిగిన ఘటనను ఇన్వెస్టిగేట్ చేయడానికి వెళ్తుంది. ఆమె చుట్టుపక్కలంతా శ్రద్ధగా చూస్తుంది. నేల మీద ఏవో కొన్ని గుర్తులు చూస్తుంది. ఎవరినో తడిమట్టి మీద లాక్కు వెళ్ళినట్టు. కొంత దూరంలో తనకి ఒక చెట్టు మీద ఇరుక్కొని ఉన్న బట్టలు కనిపిస్తాయి. ఈ గుర్తు, ఇవి ఏదో పెద్ద జంతువువి. ఒకవేళ ఏదైనా మొసలి లేదా ఇంకేదైనా. మేడం, నేను ఇంతకు ముందే చెప్పాను, ఇక్కడ ఎటువంటి జంతువు లేదు. ఇక్కడ కేవలం తనే ఉంటుంది. మీరు ఎంత దగ్గరగా వెళ్తే అంత ప్రమాదం పెరుగుతుంది. చందన్, నాకు ఈ క్లాత్ దొరికింది. ఇది వేటగాడిదయ్యుండొచ్చు. మనం ఈ మొత్తం ఏరియాని సీల్ చేయాలి. సీల్ చేయడం వల్ల ఏమవుతుంది? మీరు నీళ్లను బంధించగలరా? ఆషమా చందన్ వైపు సీరియస్గా చూస్తుంది. తను ఆ క్లాత్ని ఒక ప్లాస్టిక్ బ్యాగ్లో పెడుతుంది. ఆ తర్వాత అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అదే రోజు రాత్రి సోనియా తన ఇంట్లో వంట చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ఒక చెయ్యి లేకపోవడం వల్ల తనకి ఇబ్బందిగా ఉంటుంది. తను ఉప్పు డబ్బాను తెరుస్తుంది. కానీ చేతిలో నుంచి జారి అది కింద పడిపోతుంది. తను దాన్ని శుభ్రం చేయడానికి వంగుతుంది. తన నిస్సహాయతను అనుభూతి చెందుతుంది. తను అక్కడే కూర్చుని ఏడుస్తుంది. కాసేపటి తర్వాత తనకి తాను నచ్చచెప్పుకుంటుంది. నేలంతా శుభ్రం చేస్తుంది. చేయి కడుక్కొని ట్యాప్ని ఆఫ్ చేస్తుంది. కానీ ట్యాప్లో నుంచి అప్పుడు కూడా నీటి చుక్కలు కారుతూనే ఉంటాయి. ఉన్నట్టుండి ట్యాప్ దానంతటదే పూర్తిగా ఓపెన్ అవుతుంది. భయపడి సోనియా బయటికి పరిగెడుతుంది. కానీ తలుపు దగ్గర తన్నుకొని కింద పడిపోతుంది.
ఏడుస్తూ తల పైకెత్తుతుంది. నీకు నా నుండి ఏం కావాలి? నన్నెందుకు చంపడం లేదు? వెనక ట్యాప్లో నుంచి నీళ్లు కారుతూనే ఉంటాయి. ఇక సోనియా అక్కడే ఏడుస్తూ ఉంటుంది. ఉదయం ఆషిమా ఒంటరిగా పోలీస్ స్టేషన్కి వెళ్తుంది. తను అల్మరాను ఖాళీ చేసి ఫైల్స్ని చూస్తుంది. జరుగుతున్న సంఘటనల గురించి ఏవైనా తెలుస్తుందేమోనని తను ప్రత్యేకంగా పండూబీకి చెందిన ఇన్ఫర్మేషన్ కోసం వెతుకుతుంది. అప్పుడే తనకి 17 ఏళ్ల పురాతనమైన రిపోర్ట్ కనిపిస్తుంది. అందులో సావిత్రి అనే ఒక ఆవిడ పేరు ఉంటుంది. ఆవిడని ఊరివాళ్లు రాక్షసి అని చెప్పి నీళ్లల్లో ముంచి చంపేశారు. ఆ తర్వాతే ఊర్లో పండూబీ సంఘటనలు మొదలయ్యాయి. సావిత్రి పూర్తి పేరు సావిత్రి చందన్ గుప్తా. అది చూడగానే ఆషిమాకి అర్థమవుతుంది తను చందన్ భార్య అని. తను వెంటనే చందన్ టేబుల్ దగ్గరికి వెళ్తుంది. తన డ్రాని పగలగొడుతుంది. లోపల చాలా పేపర్ కట్టింగ్స్ కనిపిస్తాయి. ఒక తడి చీర ముక్క కూడా కనిపిస్తుంది. ఇదేంటి చందన్? ఎప్పుడైతే తను ఇదంతా చూస్తూ ఉంటుందో అప్పుడే తనకేదో శబ్దం వినిపిస్తుంది. తను వెంటనే అంతా మళ్లీ పెట్టేసి అక్కడ్నుంచి వెళ్ళిపోతుంది. రాత్రివేళ సోనియా చీకట్లో అడవిలో వెళ్తూ ఉంటుంది. తను ఏదో ఒక ప్రభావంలో ఉంటుంది. మొత్తం అడవిలో గర్విత్ మాటలు వినిపిస్తూ ఉంటాయి. తనని పిలుస్తున్నట్టుగా ఉంటుంది. సోనియా, ఇక్కడికి రా. సోనియా. తను ఏమాత్రం ఆగకుండా నిర్జీవంగా ఉన్నట్టు ముందుకు వెళ్తూ ఉంటుంది. కొంతసేపటి తర్వాత సోనియా నది ఒడ్డుకి చేరుకుంటుంది. తను నీళ్లను చూస్తూనే ఉంటుంది. తన కళ్లల్లో నుంచి కన్నీళ్లు కారుతాయి. గర్విత్, ఇక్కడ నువ్వున్నావా? అప్పుడే ఉన్నట్టుండి నీళ్లల్లో బబుల్స్ వస్తాయి. కొన్ని క్షణాల్లోనే ఒక భయంకరమైన కుళ్ళిపోయినట్టున్న ఆడమనిషి ఆకృతి నీళ్లల్లో నుంచి బయటికి వస్తుంది. సోనియా భయపడలేదు. ఎలా అనిపిస్తుంది అంటే తను తన ప్రభావంతోనే చూస్తోంది అన్నట్టు. తనకి ఆ ఆకృతి గర్విత్ ఆకృతిలా అనిపిస్తుంది. నెమ్మదిగా తన చేతిని పండూబీ వైపుకు చాచుతుంది. నన్ను నీతో పాటు తీసుకువెళ్ళు, నేనిక భరించలేను. అప్పుడే ఉన్నట్టుండి ఒక పెద్ద వెలుగు ఆ ప్రాణి మీద పడుతుంది. అది ఒక టార్చ్ వెలుగు. పొదల వెనక నుంచి ఆషిమా బయటికి వస్తుంది. తన చేతిలో తుపాకీ ఉంటుంది. తను గట్టిగా ఊపిరి తీసుకుంటూ ఉంటుంది. సోనియా, వెనక్కిరా, అది తను కాదు. పండూబీ తన అసలు రూపంలోకి తిరిగి వస్తుంది. గట్టిగా అరుస్తుంది. పండూబీ వెంటనే నీళ్లలోకి వెళ్లిపోతుంది. అప్పుడే సోనియా తన ప్రభావం నుంచి బయటికి వస్తుంది. కింద పడిపోతుంది. ఆషిమా వెంటనే తన దగ్గరికి పరిగెడుతుంది. తనని మేనేజ్ చేస్తుంది. తను గర్విత్, తను నన్ను పిలిచాడు. లేదు సోనియా, తను నిన్ను మోసం చేస్తోంది. తను ఒక రాక్షసి. తను నీ ప్రేమను ఉపయోగించుకుంటోంది. ఆ మధ్యలోనే వాళ్ళకి వెనక నుంచి చప్పట్ల శబ్దం వినిపిస్తుంది. వాళ్ళు వెనక్కి తిరిగి చూస్తే పొదల్లో నుంచి బాగా తెలిసిన మొహం బయటికి వస్తుంది. అతను ఇంకెవరో కాదు, చందన్. చాలా ధైర్యవంతురాలు మేడం, కానీ మీరు ఆలస్యంగా వచ్చారు. ఇవాళ రాత్రి తను చాలా ఆకలిగా ఉంది. చందన్, ఏంటిదంతా? నువ్వు నీ కొడుకు మరణాన్ని ఉపయోగించుకుంటున్నావా? నా కొడుకు చనిపోలేదు. తను ఆమె లోపలున్నాడు. పండూబీ ఎవరినైనా మింగేస్తే వాళ్ళు ఆ శరీరంలో ఒక భాగం అయిపోతారు. నా కొడుకు ఇప్పుడు అమరుడు. ఇప్పుడు గర్విత్ కూడా అందులో భాగమే. తను సంతోషంగా ఉండడానికి నేను తనకి భోజనం పెడతాను. ఆషిమా వెంటనే లేచి నిలబడుతుంది. చందన్కి తుపాకీ గురిపెడుతుంది. నువ్వు పిచ్చివాడివైపోయావు. నువ్వు మనుషుల ప్రాణాలు తీస్తున్నావు ఒక అపోహ కోసం. నువ్విప్పుడే నాతో పాటు రావాలి. నేను ఎక్కడికి రాను, కానీ మీరిద్దరూ తప్పకుండా వెళ్తారు నీళ్ల లోపలికి. చందన్ వెంటనే వంగుతాడు. నేల మీద ఉన్న ఒక తాడును లాగుతాడు. దాంతో ఒక గొయ్యి ఏర్పడుతుంది. ఆషిమా అందులో పడిపోతుంది. తలకి గట్టిగా గాయమవడం వల్ల తనక్కడే స్పృహ కోల్పోతుంది. చందన్ సోనియాని పట్టుకుంటాడు.
తనని ఈడ్చుకెళ్తూ నది దగ్గరకు తీసుకువెళ్తాడు. నేను నీ కోసం మరింత భోజనాన్ని తీసుకొచ్చాను. ఈ అమ్మాయి వల్ల నీ ఆకలి తీరిపోతుంది. తనొక చెయ్యి అయితే నీ దగ్గర ముందుగానే ఉంది. సోనియా పండుబి వైపు చూస్తుంది. తను చాలా భయంకరంగా ప్రమాదకరంగా కనిపిస్తుంది. కానీ అప్పుడే ఏదో మార్పు కనిపిస్తుంది. సోనియాకి బదులుగా తను చందన్ పీక పట్టుకుంటుంది. సావిత్రి, నేను నీ భర్తను. నేను నీకు సాయం చేస్తున్నాను. నన్ను వదులు. పండుబి చందన్ని నీళ్లలోకి లాక్కెళ్ళిపోతుంది. నీచుడా, నన్ను రాక్షసి అని చెప్పి చంపాలనే పన్నాగం నీది. ఎందుకంటే నీ అక్రమ సంబంధాన్ని కాపాడుకోవాలనుకున్నా. నాకు మగవాళ్లంటే ద్వేషం. నువ్వు ఇవాళ ఒక అమ్మాయిని బలి చేయాలని నీ మరణాన్ని కొని తెచ్చుకున్నా. నీ ఆఖరి శ్వాసకు ఇదే సరైన సమయం. ఒక్కసారిగా పండుబి నీళ్ల లోపలికి వెళ్ళిపోతుంది. ఇక కొన్ని క్షణాల తరువాత నీళ్లంతా రక్తంగా మారిపోతాయి. సోనియా అదంతా చూసి ముక్కలైపోతుంది. అక్కడే పడిపోతుంది. కాసేపటి తర్వాత ఆషిమాకు స్పృహ వస్తుంది. తను గోతిలో నుంచి బయటికి వస్తుంది. తను సోనియాని చూస్తుంది. త్వరగా తన దగ్గరికి చేరుకుంటుంది. తను వెళ్ళిపోయింది. పూర్తిగా వెళ్ళిపోయింది. తను ఎప్పటికీ వెళ్ళదు. తను ఎదురు చూస్తుందంతే. ఇంకెవరైనా సరే తన ద్వేషంతో, తన బాధతో మళ్ళీ తనని పిలిచే వరకు. సోనియా నరికేసిన తన చేతి వైపు చూసుకుంటుంది. మొదటిసారి దాన్ని చూసి తను కంగారు పడలేదు. గర్విత్ చీటెడ్ ఆన్ మీ. తనని చందనే ఇక్కడికి పంపించాడు, నన్ను నీళ్లలోకి తోసి చంపడానికి. కానీ నీ చెయ్యి క్యాంప్కి రావడానికి ముందే నాకు ఆరోగ్యం బాలేదు. తను మందు అని చెప్పి నా చేతికొక వైరస్ ఇంజెక్ట్ చేశాడు. ఒకవేళ ఇవాళ ఆ చెయ్యి నా శరీరం నుండి వేరు కాకుండా ఉండుంటే నేను పూర్తిగా ప్యారలైజ్ అయ్యుండేదాన్ని. కానీ ఇదంతా నీకెలా తెలిసింది? సావిత్రి ఆత్మ ఆ రోజు నాతో మాట్లాడింది. తను నాతో చెప్పింది తన ఆత్మ ఈ నదితో బంధించబడి ఉందని. అందుకని నేనొక ఆట ఆడాలి అని చెప్పింది, చందన్ ఇక్కడికి తీసుకురావడానికి. అలా మాట్లాడుతూ ఉండగా సూర్యుడు ఉదయిస్తాడు. సోనియా ఇంకా ఆషిమా ఇద్దరూ కలిసి కూర్చొనుంటారు. ఆషిమా మొత్తం కథంతా వింటూ ఉంటుంది. నువ్వు పట్నానికి తిరిగి వెళ్ళిపోవాలి. ఇక్కడికి ఏమీ మిగల్లేదు. అవును, నేను నా జీవితాన్ని మళ్ళీ మొదలు పెట్టాలి నా కోసం. ఆషిమా సోనియాకి ఆసరా ఇస్తుంది. తనకి లేవడానికి సహాయం చేస్తుంది. తర్వాత ఇద్దరూ అక్కడి నుంచి బయలుదేరతారు. అప్పుడే వెళ్తూ నీళ్లల్లో ఉన్నట్టుండి మళ్లీ బబుల్స్ చెలరేగుతాయి.